రెండో సంవత్సరం పంట మొత్తం తీసుకున్నా 1200 వరకు తీసుకున్నారా? ఆ మొక్క పసుపుగా ఉంది. ఓకే, దిగుబడి తక్కువ, రాలడం ఎక్కువ. కాయ పగలడం, పిందె రాలడం ఇక ఆగిపోతుంది. గెలలు కూడా గెల విచ్చుకోవడం ఎక్కువ. నేను వేసాను, నాదిగా ఉంది, వేస్తున్నాను. ఈ సంవత్సరం తెప్పించాను సార్. నమస్కారం రైతు సోదరులారా. చిక్కనాయకనహళ్ళి టిపటూరు డాక్టర్ సాయిల్ ప్రతినిధి గురుచరణ్. ఇప్పుడు ఒక తోటకు వచ్చాము, రైతులతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీ పేరు? శ్రీనివాస్ మూర్తి. ఇది ఏ తాలూకా? చిక్కనాయకహళ్ళి తాలూకా, శెట్టికెరె హోబళి. శెట్టికెరె హోబళి. సార్, మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి? మొత్తం 1300 మొక్కలు ఉంటాయి. 1300 మొక్కల్లో ఎన్నింటికి వేసారు? 250 మొక్కలకే చెక్ చేశాను. 250 మొక్కలకు చెక్ చేయడానికే తెచ్చాను. ఓకే, ప్రయోగం కనిపించింది, అందుకే మళ్ళీ రెండో సంవత్సరం పంటది పూర్తిగా తీసుకున్నాను. రెండో సంవత్సరం 1500 రూపాయలంతా తీసుకున్నారా? అంత తీసుకున్నాను సార్. బాగుంది, దిగుబడి వస్తుంది, కాయ రాలడం తక్కువ అవుతుంది. రెండో సంవత్సరం ప్రయత్నించాను. ఓకే, ఇప్పుడు మీకు దిగుబడిలో వేరే తోటలకు మీ తోటకు తేడా ఎంత? భయంకరంగా ఉంది సార్. ఒక 20-30 లక్షలు చేస్తాం. వేరే వాళ్ళ తోటలకి మీ డాక్టర్ సాయిల్ వాడి తోటకి చాలా తేడా ఉంది సార్. ఉంది సార్, ఏం మాట్లాడడానికి లేదు. డాక్టర్ సాయిల్ వాడిన తోట ఎలా ఉంది? ఇక్కడే చూడండి సార్, నేను ఒక చోట వేయలేదు. ఓకే, దానికి ఇప్పుడు వేసింది చూడండి, తేడా ఏముందో చూడండి. తేడా ఏముంది సార్? మీరు చూస్తే చాలు సార్. అటువైపు మొక్క పసుపుగా ఉంది. ఓకే, దిగుబడి తక్కువ, ఆ తర్వాత రాలడం ఎక్కువ, పూత మాడిపోవడం ఎక్కువ. ఓకే ఓకే, ఇందులో అంత లేదు. ఆ తర్వాత మీరే చూడొచ్చు. ఆ తర్వాత తోటలో మిగిలింది చివరికి 3-4 గెలలు, ఒక్క గెలలు కోసారు. సార్, ఈ ఫ్లాట్ లో మొత్తం ఎన్ని గెలలు కోసారు? సార్ సుమారుగా ఒక మడిలో ఉంటుంది. మడిలోనే వచ్చింది సార్. ఒక్కో గెల 2 గెలలు అన్నింటిలోనూ తీశాను. ఒక్కో గెల 2 గెలలు అన్నింటిలో కోసుకున్నాం. ఏ చెట్టు చూసినా 2-3 ఇంతే కోసింది, తక్కువ కోయలేదు. సరే, మీరు డాక్టర్ సాయిల్ వాడాక ఈ మట్టిలో మీకు వచ్చిన మార్పు ఏమిటి సార్? ఏమంటే సార్, పైన కనిపిస్తోంది అక్కడే వానపాములు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వానపాముల అభివృద్ధి మీకు లేదు, తక్కువగా ఉన్నాయి. వానపాముల అభివృద్ధి ఎక్కువైంది, అయింది సార్. ఓకే, మట్టి మెత్తబడిందా? అయింది సార్. ఓకే, ముందుకి ఇప్పటికీ తేడా ఉంది. మొత్తం ఎంత అయింది సార్ ఈ 200 మొక్కలకి మీ అంచనా ప్రకారం? 1 అయింది సార్. ఇప్పుడు 1 క్వింటాల్ ఎండు అన్నింటి నుంచి కలిపి 70 కిలోగ్రాములు మాత్రమే వచ్చింది. మొత్తం 1200 నుండి ఈసారి సుమారుగా 3 క్వింటాళ్ల పైన వస్తుంది. ఇది ఇంకా రెండో పంట మాత్రమే. ఇప్పుడు డాక్టర్ సాయిల్ వాడారు కదా, అవును, మీకు సంతృప్తిగా అనిపించిందా? రైతులు దీన్ని వాడి రసాయనిక ఎరువులు వేయడం తగ్గించి ఇదే వాడితే చాలా బాగుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వేసాను, నాకు తృప్తిగా ఉంది. నేను వేస్తున్నాను, ఈ సంవత్సరం తెప్పించుకున్నాను సార్. ఉన్నది చెప్పాలి. ఇప్పుడు రైతు చెప్పారు కదా, డాక్టర్ సాయిల్ వాడి వారి తోటలో ఏం మార్పు వచ్చిందో అదే విధంగా మీ తోటల్లో కూడా మార్పు రావాలంటే కింద కనిపిస్తున్న నంబర్కు నమసాయిల్ని సంప్రదించండి. మా బృందం ప్రతి తాలూకాలో, ప్రతి హోబళిలో ఉన్నారు. వారు వస్తారు, వచ్చి మట్టి పరీక్ష చేసి ఏం లోపం ఉందో చెప్పి డాక్టర్ సాయిల్ను పంపిణీ చేస్తారు. నమస్కారం.